దేవుని వాక్యంలో మనం ప్రవేశిద్దాము. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఈ విధంగా మరి ఆయన సందులో మనం చేరి దేవుని స్తుతించటకు, దేవుని ఆరాధించటకు, మరి దేవుని వాక్యం ధ్యానించటకు మనకిచ్చిన ఆయన కృపను బట్టి వందనాలు చెల్లించుకుందాం. పిల్లలు మంచి కార్యక్రమం చేసినందుకు కనుక మరి వారిని బట్టి కూడా మనం దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో మరి మన జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు, అవసరమైన విషయాల గురించి నేను మరి మాట్లాడాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. 3 మన జీవితంలో మరి ఎదగాలంటే, ఈ లోకంలో మరి మనము ముందుకు వెళ్ళాలంటే కూడా ఈ 3 విషయాలు చాలా అవసరంగా ఉంటాయి. ఈరోజు మరి నేను మొదటి విషయం చెప్తాను కనుక ఈ విషయాలు జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నాను. జాగ్రత్త, ఎవరు మాట్లాడకుండా జాగ్రత్తగా మరి వింటూ మీరే మరి మేలు పొందుకుంటారని మన దేవుని నమ్ముతూ నేను ఈ వాక్యము అందజేస్తున్నాను. సామెతలు 20వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి. Proverbs chapter 20 and verse 9. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనైతును అనుకొనదగిన వాడెవడు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవా, మా తండ్రి, ఈ సమయంలో మరోసారి సన్నిధికి వస్తున్నైనా మా జీవితంలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ప్రభావ, మరి సమయంలో నన్ను సెలవు చెప్పిన మరుగుపరచండి. మీరే నా ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందగలని మా రక్షకుడని యేసుక్రీస్తు నామమున వచ్చినాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరోసారి చదమ్మా. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, లేక శుద్ధపరచుకొని ఉన్నాను అని. మరి తర్వాత ఏమంటున్నాడు? పాపమును పోగొట్టుకొని పవిత్రుడనైతును అనుకొనదగిన వాడెవడు? అనగా నేను శుద్ధుడను లేక నేను పాపం లేని వాడను అని చెప్పుకున్న వాడెవడు అని దాని అర్థం అన్నమాట. దీంట్లో ఏం చూస్తున్నాం దేవుని బిడ్డలారా? మన హృదయంలో మనము శుద్ధి పరుచుకోవాలంటే, లేక మన హృదయం మనము శుద్ధి చేసుకోవాలంటే మన సొంత శక్తి చేత మనము ఏమీ చేయలేమని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు అన్నాడు మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 8వ వచనంలో ఏం చూస్తాం అక్కడ? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవునికి స్తోత్రములు. అయితే మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, నా హృదయము నేను శుద్ధపరచుకొని ఉన్నాను, నా పాపమును పోగొట్టుకొని ఉన్నాను అని అనుకొనదగిన వాడు ఎవడు? దాని అర్థం ఏంటంటే, ఎవరును ఆ విధంగా అనలేదు. నేను శుద్ధుడని అయిపోయినాను, నన్ను నేను అంటే దాని అర్థం ఏంటంటే, స్వకీయముగా సొంతగా నేను శుద్ధుడని అయిపోతున్నాను, లేక శుద్ధుడను అయిపోతాను, లేక నా సొంతగా నేను నా పాపలను పోగొట్టుకుంటాను అన్న వాడెవడు అని దాని అర్థం అన్నమాట. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనం చూస్తాం. ఇందాకనే మనము ఒక చక్కటి మాట మనం విన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనంలో ఎక్కడ ఏముందంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. అనగా నేను సమస్తము చేయగలను, కానీ నా సొంత శక్తి చేత కాదు, త్రూ క్రైస్ట్. మన జీవితంలో అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ బట్ ఓన్లీ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ, హూ గివ్స్ మీ ద స్ట్రెంగ్త్. నన్ను బలపరచువాడు ఎవరండి? మన ప్రభు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని బలపరచువాని అందే మనము శుద్ధి కాగలము. అంతేకాకుండా మరి మనము పాపం లేని వారుగా కాగలం, కానీ మన సొంత శక్తి కాదు, మన సొంతగా కాదు అని మరి ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఈ వాక్యాలు మనం ధ్యానించుకుంటూ మనము ముందుకు వెళ్దాం.
ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే పవిత్రత. దేని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను? పవిత్రత. మన జీవితంలో పవిత్రత చాలా ఇంపార్టెంట్. శుద్ధత, పవిత్రత కదండి. ప్యూరిటీ ఏంటండి? ప్యూరిటీ. బంగారంను మరి వాళ్ళు ఏం చేస్తుంటారు? కరగబెట్టి దాంట్లో తరుగును తీసివేసి ప్యూర్గా తయారు చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారు? బంగారము ప్యూర్గా ఉండాలని. కనుక దేవుని పిల్లారా, బంగారం కంటే శ్రేష్టమైన వాళ్ళం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంగారము కంటే శ్రేష్టము మనం. ఎవరికండి? దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే మరి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. కనుక దేవుని పిల్లారా, ఈ విషయం మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్యూర్గా ఉంటే, శుద్ధిగా ఉంటే మనకి ఏ విధంగా ఉంటుంది? అన్నీ శుద్ధంగా మనకి ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం శుద్ధముగా లేకపోతే, శుద్ధిగా లేకపోతే మనకి ఏం కనపడుతుందండి? అంతా కూడా మనకి అశుద్ధిగా కనబడుతుంది అని తీతు పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తాం కదండి. తిమోతి 2వ తిమోతి తర్వాత తీతు పత్రిక ఉంటుంది, దాంట్లో మనం చూస్తాం. 1వ అధ్యాయం 15వ వచనం. పవిత్రులకు పవిత్రులకు అన్నీయు పవిత్రములే. పవిత్రం అంటే పవిత్రముగా ఉన్న వారికి అన్ని పవిత్రముగానే కనబడుతుంటాయి. కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదియు పవిత్రముగా కనబడదు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రముగా ఉన్నారు. అపవిత్రముగా ఉన్న వారికి ప్రతిదీ ఏం కనపడుతుందండి? అపవిత్రముగానే కనబడుతుంది. ఈ లోకమంతా అపవిత్రముగానే కనబడుతుంది. ఏది చూసినా కూడా అపవిత్రముగానే ఉంటుంది. ఎవరికంట? అపవిత్రులకు, అవిశ్వాసులకు, అన్బిలీవర్స్. ఎవరితో దేవుని యందు నమ్మిక ఉంచారు వాళ్ళకి ప్రతిదీ ఏ విధంగా కనపడుతుంది? అపవిత్రముగా కనబడుతుంది. మన ముందు ఒక నల్లటి మరి అద్దం పెట్టి మనం దాంట్లో చూస్తుంటే ఏ విధంగా అవతల ఏం కనపడుతుంది మనకి? అంతా ఎంత ఎండగా ఉన్నా కూడా మనకు అవతల ఏం కనపడుతుంటుంది? నల్లగా కనపడుతుంది. మనం ఏమనుకుంటాం? ఏంటి అంత నల్లగా ఉంది అక్కడ, ఏంటి అంత చండాలంగా ఉంది అని చెప్పేసి మనము అనుకుంటాం. ఎందుకు? ఆ నల్లటి అద్దము మన ముందు ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, ఈ అపవిత్రత అనేది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. అపవిత్ర అనేది మన జీవితంలో ఉండటానికి వీల్లేదు. కనుక దేవుని పిల్లారా, ఈ అపవిత్రత పోవాలంటే మరి ఏం చేయాలండి? కదా, ఏమన్నాడు? నా హృదయము నేను శుద్ధపరుచుకొని ఉన్నాను అని స్వకీయంగా మనం ఎంత చేసినా కూడా యెషయాలో మనం ఏం చూస్తామంటే మన నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఉన్నాయని చెప్పేసి అక్కడ మరి యెషయా రాస్తాడు కదండి. అంటే మనం ఎంత స్వకీయముగా మనం ఎంత మంచిగా ఉండాలని కూడా వీ కెనాట్ బి గుడ్. మనం మంచిగా ఉండలేము. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అని ఒక ప్రశ్న. ఇంత కూడా ఒక ప్రశ్న మరి మనం చూస్తున్నాము. ఇక్కడ ఇంకొక ప్రశ్న మనం చూస్తాం. కీర్తనలు 24, 3, 4 వచనాల్లో. సామ్స్ 24:3 and 4. ఇక్కడ ఒక ప్రశ్న చూస్తున్నాం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? రెండో ప్రశ్న ఏంటంటే ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? రెండు ప్రశ్నలు ఇక్కడ మనం చూస్తున్నాం. హూ కెన్ అసెండ్ టు ద హిల్ ఆఫ్ ద లార్డ్, అంటే హూ కెన్ క్లైంబ్ అప్ టు ద హిల్ ఆఫ్ ద లార్డ్. దేవుని పర్వతమునకు ఎక్కతగిన వాడు ఎవడు? మళ్ళీ దేవుని పర్వతమునకు మన సొంతగా మనమే ఎక్కలేము కదండి. హిమాలయ పర్వతం కూడా ఎక్కొచ్చు కదండి. ద వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ ఇస్ మౌంట్ ఎవరెస్ట్. అది కూడా మనము అధిగమించవచ్చు ప్రయత్నం చేస్తే.
అది మనము ఎక్కవచ్చు. అయితే దేవుని పిల్లారా, దేవుని పర్వతం ఎక్కాలంటే చాలా కష్టం. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని పర్వతం అంటే అది కనబడే పర్వతం కాదండి, లేక అది ఒక కొండ కాదు, ఆత్మీయమైన కొండ. ఆత్మీయంగా మనం మాట్లాడుతున్నాం. దేవుని సన్నిధికి రావాలంటే మనము సొంతగా ఎక్కి రాగలమా? మనం వెళ్ళగలమా? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? తర్వాత ఏంటమ్మా ఇంకోటి, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఎక్కడంటమ్మా? ఆయన పరిశుద్ధ స్థలంలో. యెషయా భక్తుడు, యెషయా ప్రవక్త. యెషయా ఎవరండి? ఆయన ప్రవక్త. 5 అధ్యాయాలు రాసినాడు కదండి, 5 అధ్యాయాలు రాసినాడు. 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన ఎవరిని చూసినాడు? దేవుని చూసినాడు కదా. యెషయా 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అది యెషయా 6వ అధ్యాయంలో కొన్ని మాటలను చూసినట్టయితే అక్కడ మనము చూస్తాము, దేవుని చూసిన తర్వాత, దేవుని మహిమని చూసిన తర్వాత తను ఏమంటున్నాడంటే, ఇంకా నేను బ్రతకను అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? నేను బ్రతకను, ఎందుకంటే నేను దేవుని చూసినాను అంటున్నాడు. అంటే దేవుని గురించి అప్పటిదాకా తెలుసుకున్నాడు, తెలుసుకొని మంచిగానే ఉంది, కానీ ఇప్పుడు చూసిన తర్వాత అతను ఏమైపోతున్నాడంటే, దేవుని దృష్టిలో మరి అతను ఎటువంటి వాడో తను తెలుసుకుంటున్నాడు. కనుక దేవుని చూసిన తర్వాత ఏమంటున్నాడు ఆయన? ఇంకా నేను అపవిత్రుడు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ఒక చక్కటి మాట అంటాడు ఆయన, నేను అయ్యో బాధపడుచున్నాడు. దేవుని చూసిన తర్వాత తను బాధతో ఉన్నాడు. భయముతో ఏమంటున్నాడంటే, అయ్యో నేను చూడండి అపవిత్రమైన పెదవుల గలవాడను. 5 వచనాలు రాసిన, 5 అధ్యాయాలు రాసినాడండి. 5 అధ్యాయాలు రాసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, దేవుణ్ణి, పరిశుద్ధమైన దేవుని చూసిన తర్వాత తన పరిశుద్ధత ఎట్టిదో తను తెలుసుకున్నాడు. కనుక అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను. అంతేకాదు ఇంకేమన్నాడు? అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యలో నేను నివసించుచున్నాను అన్నాడు కదండి. ఇంకేమంటాడు ఆయన బాధలో? నేను నశించి తిని. ఇంకా దేవుని చూసిన తర్వాత, దేవుని మహిమను, దేవుని చూసిన తర్వాత ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడు? ఇంకా నేను బతకను. అవర్ గాడ్ ఈజ్ ద హోలీ గాడ్. దేవుడు పరిశుద్ధుడు కదండి. ఆయన గుణాతిశయంలో మనం ఏమి నేర్చుకున్నాం? మొదటిది ఆయన పరిశుద్ధుడు. కనుక పరిశుద్ధమైన దేవుని చూసిన తర్వాత ఇంకా ఆయన పరిశుద్ధత గురించి తను ఏమనుకుంటున్నాడు? నా పరిశుద్ధత ఇస్ నథింగ్. కనుక నేనేమైపోతాను? ఇప్పుడు నేను చనిపోతాను. ఐ విల్ బి బర్న్డ్, ఐ విల్ డై. ఆయన సందులో నేను భగ్నమైపోతాను, నశించిపోతాను, కాలిపోతాను అని భయం తనకి ఏర్పడ్డది. కనుక దేవుని పిల్లారా, హూ కెన్ అసెండ్ ద హిల్ ఆఫ్ ద లార్డ్ కదండి. దేవుని పర్వతమునకు ఎక్కతగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు. యెషయా గొప్ప ప్రవక్తని ఆ విధంగా మాట్లాడితే దేవుని పిల్లారా, మరి మన సంగతి ఏంటి కదండి? మన సంగతి ఏంటి? కనుక దేవుని పిల్లారా, హూ కెన్ స్టాండ్ ఇన్ ద హోలీ ప్లేస్? హోలీ ప్లేస్, ఆర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. దిస్ ప్లేస్ ఇస్ హోలీ కదండి. కనుక ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు అని మనం చూస్తున్నట్లయితే ఆ తర్వాత వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టవద్దు. కనుక మనం ఏం నేర్చుకుంటున్నామో ఈరోజు, దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ స్థలంలో మనం నిలవాలంటే ఏం కావాలి? మనము వ్యర్థమైన దాని యందు మనము మనసు పెట్టవద్దు. ఆ వ్యర్థమైంది ఏంటంటే మీకే తెలుసు. ఆ వ్యర్థమైంది ఏంటంటే నీకే తెలుసు, ఎవరు చెప్పనక్కర్లేదు.
కదా. వ్యర్థమైన దాని యందు ఏం చేద్దంట? మనసు పెట్టక మనసు పెట్టకయు. పెట్టకయు. తర్వాత ఏమంటున్నాడు? కపటముగా ప్రమాణము చేయకయు. కపటముగా ప్రమాణము చేయకయు. చేయదు. అంటే హృదయంలో కపటం ఉండి మనము వేరేగా మరి మాట్లాడటము, ప్రమాణం చేయటం ఆ విధంగా ఉండవద్దు అంటున్నాడు. తర్వాత నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులు. మన చేతులు ఏ విధంగా ఉండాలంట? నిర్దోషం కదండి. అంటే మన హృదయం ఎప్పుడైతే నిర్దోషంగా ఉంటుందో మన చేతులు కూడా నిర్దోషముగా అయిపోతాయి. మన జీవితం అంతా నిర్దోషముగా ఉంటుంది. కనుక నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయమును శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. శుద్ధమైన హృదయం కదండి. కనుక దేవుని పిల్లారా, ఈ శుద్ధమైన హృదయము నేను శుద్ధిగా చేస్తున్నా, హృదయం నేను శుద్ధిగా చేసుకున్నాను అని చెప్పదగిన వాడు ఎవరు? ప్రయత్నం చేస్తాం, చాలామంది అనేక విధాలుగా చేస్తుంటారు కదా. కొండలు ఎక్కుతారు, చెట్ల కింద కూర్చుంటారు, నీళ్ళలో మునుగుతారు కదండి. ఈరోజు మంచి రోజు కనుక ఆ రోజు నేను పోయి ఈ విధంగా చేయాలి కదండి. ఎన్నో రీతులుగా చేస్తుంటారు కానీ అవన్నీ ఏంటండి? వ్యర్థం. అవన్నీ వ్యర్థం. కనుక దేని పిల్లలు మన జీవితంలో మనం ఏం చేయాలంటే మనం నీతిగా ఏ విధంగా అవుతాం కదండి. ఏ విధంగా మనం నీతిగా కాగలము? ఏం చేయాలంటే మనము దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదండి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆయన సన్నిధికి రావాలి. కనుకనే కీర్తనకారుడు 51 కీర్తనలో 10వ వచనంలో నాకు చక్కటి మాట అంటాడు కదండి. సాంగ్స్ 51 verse 10. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము. ఏమంటాడండి? ప్రార్థన చేస్తున్నాను. దేవా నన్ను నేను బాగు చేసుకోలేనయ్యా, నన్ను నేను శుద్ధముగా చేసుకోలేను, నా పాపము నేను కడుక్కొనలేను. కనుక నీ సహాయం నాకు కావాలి. మనం ఎప్పుడన్నా ఏదన్నా చేయలేకపోతే ఏం చేస్తామండి? ప్లీజ్ కొద్దిగా నాకు హెల్ప్ చేయండి అంటాం కదా. ఏదో బరువు వస్తుంది, బరువు వస్తువు మనం లేపాలంటే మనకి అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరినైనా నాకున్న టైంలో ప్లీజ్ హెల్ప్ మీ అంటాం కదండి. మన సొంతగా మనం ఏదైనా చేయలేనప్పుడు ఏం చేస్తాం? మనం వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాం. కనుకనే బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఒకళ్ళకన్నా ఇద్దరు మేలు అని చెప్పేసి మనం చూస్తాం కదండి. 2 are better than 1. అంటే 1 is yourself and 1 is God. You must always take the help of God కదండి. ఎల్లప్పుడూ దేవుని యొక్క సహాయం కోరాలి, దేవుని యొక్క సహాయం తీసుకోవాలి. కనుకనే పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను కదండి. నేను ప్రయత్నం చేస్తాను కానీ నాకు శక్తినిచ్చేది ఎవరు? దేవుడు. కనుక దేవుని పిల్లారా 51 కీర్తనలు ఏముందమ్మా? దేవా నా హృదయమందు నా యందు శుద్ధ హృదయము కలగచేయము. తర్వాత ఏమంటున్నాడు? నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని కీర్తనకారుడు అక్కడ ప్రార్థన చేస్తూ దేవుని వేడుకుంటూ దేవుని యొక్క సహాయం కోరుతున్నాడు. కనుక దేవుని వల్ల దాని అర్థం ఏంటంటే ఎవరును వారి సొంతగా స్వకీయముగా ఏం చేసుకోలేరండి. వాళ్ళని ఏం చేసుకోలేరు? పరిశుద్ధపరచుకోలేదు. కనుక మనకు సహాయం కావాలి. కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనకారుడు ఏమన్నాడు? దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటున్నాడు. కనుక దేవుని పిల్లారా ఎవరి దగ్గర రావాలి? మనము దేవుని దగ్గర రావాలి. మనం దేవుని దగ్గరకు వస్తేనే మరి కీర్తనకారుడు ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సహాయం కోరుచున్నాడు, మనం కూడా ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గర రావాలి. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? ఆయన సహాయం కోరుచు మనము మన పాపాలు ఒప్పుకోవాలి.
ఏం చేయాలి? మనం దేవుని యొక్క సన్నిధిలో మనము మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలు మనము ఒప్పుకోవాలి. మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే మన పాపాలు మనము శుద్ధిపరచుకోలేము కనుక మన పాపాలు ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో చెప్పాలి. దేవా, నేను తప్పు చేసిన, దేవా నేను పాపం చేసిన, దేవా నేను పాపిని అని ఒప్పుకోవాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. ఎవరండి ఆయన అంటే? దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయన నమ్మదగిన వాడును. ఆయన ఎటువంటి వాడంటే ఆయన నమ్మదగిన వాడు. ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుడు కదండి. మనం నేర్చుకున్నాం ఇంతకుముందు మన దేవుడు ఏమై ఉన్నాడండి? నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కదండి. ఈజ్ అ రైచియస్ గాడ్. ఆయన నీతిమంతుడు కదండి. ఈజ్ అ రైచియస్ గాడ్. నీతిమంతుడు మన దేవుడు ఎవరండి? నీతిమంతుడు. కనుక మనం ఆనందించాలి. మనం ఏం చేయాలండి? మనం ఆనందించాలి. ప్రభువా, నా సొంతగా నేను నీతిమంతులను కాలేకపోతున్నాను దేవా. నా సొంతగా నా పాపం నేను కడగలేకపోతున్నాను తండ్రి. నీవు నీతిమంతుడు కనుక నేను సంతోషిస్తున్నాను. సంతోషించాలి. వి షుడ్ బి హ్యాపీ. ఎందుకంటే మనకు సహాయం చేసేవాడు ఒకడు ఉన్నాడని మనం ఆనందించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. ఈ కరోనా వైరస్ టైంలో గత సంవత్సరం 2020లో మరి భయంకర పరిస్థితులు కదా. 20 and 21లో మనం చూసినాం. చాలామంది ఏమైపోయినారు? మరి చనిపోయినారు. చాలామంది అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళినారు. చాలామంది ఏమైపోయినారండి? డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు. ఏంటంటే ఏం జరుగుతుంది? ఏమి జరుగుతుంది? ఇంకా నాకు ఫ్యూచర్ లేదు. అంటే మనకు ఫ్యూచర్ లేదు అని ఆ విధంగా ఆలోచన చేస్తూ దేంట్లోకి వెళ్ళిపోయినారు? డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు కదా. కీర్తనలో మనం చూస్తాం. ఒక కీర్తనలో 16 వచ్చిన ఒక నాకు బాగా గుర్తుంది. అక్కడ ఏమిటి? నేను ఏకాకిని అంటుంది కదా. నేను ఏకాకిని. కనుక దేవుని పిల్లారా, ఈ కరోనా వైరస్ చాలామంది ఏమైపోయినారండి? ఏకాకులుగా అయిపోయినారంటే ఎవరు దిక్కు లేని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ దేవుని పిల్లారా, మనం అటువంటి పరిస్థితుల్లో ఉండటానికి వీలు లేదని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనకు తోడు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఎవరు ఉన్నా లేకపోయినా కదండి ఎవరుంటారు? మనకి దేవుడు తోడుగా ఉంటాడు. మీ జీవితంలో ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు, ఇంకా ఎవరు లేరు అన్న స్థితికి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎవరున్నారు నీకు తోడుగా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదండి. కనుక దేవుని పిల్లారా, మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర రావాలి. మన దేవుడు నమ్మకమైన వాడు. నేను ఏకాకిని. ఏ కీర్తనం అది? కీర్తన 25 కదా. 16 వచ్చినాం. చదమ్మా. నేను ఏకాకిని, బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపు అని బాధలో కీర్తనకారుల కీర్తన రాస్తున్నాను. కనుక దేవుని పిల్లారా, ఈ భయంకర పరిస్థితుల్లో చాలామంది ఏమైపోయినారు? ఏకాకులుగా అయిపోయినారు. కనుక మనము ఇంకా నేను ఏకాకిని, నాకు ఎవరు లేరని చెప్పి అనుకోవటానికి వీళ్ళు మనకు తోడుగా ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు. కనుక మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మరోసారి చదువుకుందాం. మన పాపములు ఏం చేయాలంటే మనము ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మన పాపములు మనము ఒప్పుకోవాలి. వి షుడ్ కన్ఫెస్ అవర్ సిన్. కన్ఫెషన్ కదండి. మన పాపం మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుడి సన్నిధికి రావాలి. దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేయాలి? మన పాపం మనం ఒప్పుకొని, దేవా నేను పాపి, నన్ను క్షమించు అని అడగాలి.
నేను పాపం చేసినాను, నేను తప్పిదం చేసినాను అని మనం ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. అనగా దాని అర్థం ఏంటంటే, మనము మన దుస్తులు మురికైనప్పుడు ఏం చేస్తాం? మురికైపోయి అని చెప్పి అట్నే వాడుకుంటామా? ఇది నా తప్పుగా నేను పోతుంటే ఎంత ఫాస్ట్గా వచ్చి ఆ మురికి నేను దాంట్లో వెళ్ళిపోతా, మురికి అంతా ఎవరికి పడ్డది? కొన్నిసార్లు జరుగుతాయి కదా, మంచి బట్టలు వేసుకొని బయటకు పోతే వాళ్ళు కరెక్ట్గా ఆ మురికంతా మన మీదే పడుతుంది కదండి. అంటే ఇంకా మనం ఊరుకొని మనం నేను అట్నే ఉంటాను ఇంకా అని అనుకుంటామా? ఏం చేస్తాం? మనము క్లీన్ చేసుకుంటాం. అదేవిధంగా మన పాపాలు ఏం చేయాలండి? మనము ఒప్పుకోవాలి. మనం క్లీన్ చేసుకోలేం. అదే మన దుస్తులు మనం క్లీన్ చేసుకోవచ్చు, కానీ మన పాపాలు మనము క్లీన్ చేసుకోలేము. చిన్నపిల్లలు చెప్పండి, మన పాపాలు ఎవరు క్లీన్ చేస్తారు? ఎవరు క్లీన్ చేస్తారు? గట్టిగా చెప్పు. నా పాపములు చెప్పండి. నా పాపములు యేసయ్య క్లీన్ చేస్తాడు. నా పాపములు యేసయ్య క్లీన్ చేస్తాడు. మన పాపములు ఎవరు క్లీన్ చేస్తారు? కదా సండే స్కూల్ టీచర్ చెప్పినట్టే చెప్తున్నాను కదా. స్తోత్రం, హల్లెలూయా. కనుక మన పాపాలు మన సొంతంగా మనం ఏం చేసుకోలేము? క్లీన్ చేసుకోలేము. కనుక దేని పిల్లలు ఏం చేయాలి? మనము వి షుడ్ కన్ఫెస్, ఒప్పుకోవాలి. ఏం చేయాలి? మనము ఒప్పుకోవాలి. మళ్ళీ చదవము 9వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములు ఏం చేస్తాడంట? ఆయన లిస్ట్ రాసుకుంటాడా? చెప్పు, ఏమేమి చేసినావు అని చెప్పి రాసుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ప్రేమ గలవాడు, హల్లెలూయా, కనికరమ గలవాడు. ఏం చేస్తాడు? ఎవరైనా పాపం చేసిన అంటే ఆయన ఏం చేస్తాడంటే వాటి గురించి ఆలోచన కూడా చేయడు, క్షమిస్తాడు. ఈజ్ అ లవింగ్ గాడ్, ప్రేమ గల దేవుడు. ఏం చేస్తాడండి? క్షమిస్తాడు. తర్వాతమ్మా, మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి కదండి, మన జీవితంలో ఉన్న సమస్త దుర్నీతి, ఆల్ అన్రైచియస్నెస్, దుర్నీతిని ఏం చేస్తాడంటే ఆయన? దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అంతేనమ్మా? అయిపోయిందా? పవిత్రులుగా మనల్ని చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు మరి సామెతల్లో, నా హృదయమును శుద్ధపరుచుకొని ఉన్నాను అని చెప్పదగిన వాడు ఎవడు? లేక పాపం పోగొట్టుకొని పవిత్ర నైతిని అనుకొనదగిన వాడు ఎవడు లేడు. నో బడీ కదండి. కనుక ఈరోజు ఏం నేర్చుకుంటున్నాం? మనము మన పాపములు మన సొంతగా మనము కడుక్కోలేము. మన పాపలు ఎవరు అడుగుతారు? యేసయ్య అడుగుతారు. హల్లెలూయా. కనుక మన పాపములు ఒప్పుకునేలా ఆయన నమ్మకమైన వాడు, నీతిమంతుడు. కనుక ఏం చేస్తాడంటే ఆయన మన పాపను క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అవర్ గోల్ ఇన్ లైఫ్ షుడ్ బి హోలీనెస్ కదండి. మన జీవితంలో ఏముండాలి? మన గోల్ హోలీనెస్. మన ఆశ ఏమేమి ఉండాలి? మనకి పవిత్రత. నేను పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి అనే ఆశ మనకి ఉండాలి. కనుక దేవుని పిల్లారా, అది ఎవరికి తెలుస్తారో? కేవలం మన ప్రభు, మన దేవుడు మనల్ని క్లీన్గా చేసి. ఇది మొదటిది, వి షుడ్ కన్ఫెస్ అవర్ సిన్స్. రెండవది ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. రెండవది ఏంటమ్మా చెప్పండి? ప్రార్థన. కీర్తనలు 119, 133 వచ్చిన చదువుకుందాం. Psalms 119 verse 133. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దేవుని పిల్లారా, తర్వాత చాలా మనము శుద్ధీకరింపబడిన తర్వాత
మనము యేసే రక్తము చేత శుద్ధీకరింపబడిన తర్వాత మనం ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా నా నడత, నెక్స్ట్ ఏంటమ్మా చెప్పండి? నా నడత. చదమ్మా. నీ వాక్యమును బట్టి, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. నా నడత స్థిరపరచుము అంటున్నాడు. ఎస్టాబ్లిష్ మై వాక్ కదా. నేను ఏ విధంగా నడవాలి? నన్ను నీవే ఏం చేయాలి? యు ఎస్టాబ్లిష్ మీ, స్థిరపరచు. నీ వాక్యములో నన్ను స్థిరపరచు. నేను నడవలసిన మార్గంలో నన్ను నడిపించు. నీ వాక్యముతో నన్ను నడిపించుము అంటున్నాడు. మంచి ప్రార్థన కదండి, మంచి ప్రార్థన. హల్లెలూయా. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఏ పాపమును నన్ను ఏలనీయకము అంటున్నాడు. మొదట తన పాపాలు ఒప్పుకొట్టున్నాడు. రెండవదిగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చెయ్యాలి. ఏం ప్రార్థన చేయాలి? నా నడకను నీవు స్థిరపరచుము దేవా. నా జీవితంలో మళ్ళీ పాపము నన్ను ఏలకుండా చేయము కదండి. బీ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. దాని అర్థం ఏంటంటే నీవు నా జీవితానికి ప్రభువుగా ఉండు. ఒక రాజు ఉంటే రాజసంలో ఏమంటారు? ప్రభు అంటారు. రాజుని ఏమంటారు? రాజా అంటారు, లేక ప్రభువు అంటారు. ఆయన నోట్లకైనా మాట్లాడగానే చిత్తం ప్రభు అంటారు కదా. ఎందుకు? హీఈస్ ద లార్డ్, హీఈస్ ద కింగ్. అదేవిధంగా మనం మన పాపం దేవుడి సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత మన జీవితంలో ప్రభు ఎవరై ఉండాలి? దేవుడే ప్రభు కదండి. బీ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్. యు ఆర్ ద లార్డ్ ఆఫ్ మై లైఫ్ అంటే మన జీవితంలో సాతానుకు ఏం కావద్దు, ఏముండదు, చోటు అనేది ఉండటానికి వీలు లేదు, అవకాశం ఉండటానికి వీలు. సాతాను మన దగ్గరికి రావటానికి కనుక ప్రార్థన చెయ్యాలి. మొదటిగా మనం కన్ఫెస్ చేయాలి, మన పాపంలో ఒప్పుకోవాలి. రెండోది ప్రార్థన చేయాలి. మూడోది మనం ఏం చేయాలంటే దేవుని పిల్లలు ఆయన రాకడ కోసం మనము వేచి ఉండాలి. రాకడ కొరకు వేచి ఉండాలి. మొదటి యోహాను పత్రిక 3:3 మనం చూసినట్లయితే ఈ విధంగా దేవుడు మనల్ని ఆయన యందు ఈ నిరీక్షణ, ఒక నిరీక్షణ మనకి ఏంటంటే మన పాపాలు ఒప్పుకున్న తర్వాత మనము నీతిమంతులుగా మారిపోయినాం కనుక ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. దేవుని బిడ్డలారా ఇక్కడ ఏం చూస్తున్నాడు? మళ్ళీ ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని, ఆయన యందు ఈ నిరీక్షణ ఏంటంటే ఇంకా మనం పరిశుద్ధులము అనే ఒక నిరీక్షణ మనం చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలారా మనసు చదవమ్మా. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. తర్వాత మరి ఆయన రాకడ కోసం వేచి ఉండాలని అక్కడ మనము చూస్తాం. అంటే ఆయన రాకడ కోసము మనం వేచి ఉండాలని చెప్పి మనము చూస్తాం. ఆయన రాకడ కొరకు మనం ఏం చేయాలండి? వేచి ఉండాలి. నాలుగోది ఏంటంటే వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. నాలుగోది ఏంటమ్మా చెప్పండి? వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్ అంటే నాలుగోది ఏంటంటే మనం మాదిరిగా ఉండాలి, ఇతరులకు మాదిరిగా ఉండాలి. మొదటి తిమోతి 4:12 చదువుకుందాం. మొదటి తిమోతి 4:12 మనం చదువుకుందాం. ఈ సంగతులను నాకు ఆజ్ఞాపించి బోధించుము. ఈ సంగతులను నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి అనగా దేవుని పిల్లారా యవనస్తులను చూసి ఏం చేస్తారంటే చాలా మంది నువ్వు బచ్చగానే ఉంటారు. ఏమంటారండి? నీకేం తెలుసు అంటారు. అంటారా లేదా? కనుక దేవునిలో ఉన్న యవనస్తుడు, ప్రభు నమ్ముకున్న యవనస్తుడు ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే ప్రభు రక్తము చేత కడగబడిన ప్రతి వాళ్ళు దేవుడి సన్నిధిలో గొప్పవారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా ఇక్కడ ఏమంటాడండి? నీ యవనమును అంటే ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? తిమోతి గురించి చెప్తున్నాడు. తిమోతి ఎవరండి? ఎఫెసులో
పౌలు ఆయనకి వాక్యం చెప్పి ఆయన యేసుప్రభునిలోకి నడిపించి యేసుప్రభు సొంత రక్షణను అంకరించిన తర్వాత నువ్వు సేవలోకి రావాలని చెప్పినప్పుడు నేను సేవ చేస్తాను నొప్పుకున్న తర్వాత ఎఫ్ఎస్సిలో ఆయన ఏం చేసినాడండి? సేవకునిగా పెట్టినాడు. దేవునితో హల్లెలూయా. ఎఫ్ఎస్సిలో మరి సేవకునిగా పెట్టిన తర్వాత దానికి ఉత్తరం రాస్తున్నాడు. ఎంకరేజ్మెంట్ ఏం చేస్తున్నాడండి? ఎంకరేజ్మెంట్ చేస్తూ ఏమంటాడు? నీ యవనమును బట్టి ఎవడును ఏం చేద్దాం? నిన్ను తృణీకరింప నియకము. అంటే నీ ప్రవర్తన ఆ విధంగా ఉండాలి కదా. నువ్వు తప్పు చేస్తే నిన్ను ఏం చేస్తారు? తృణీకరిస్తారు. నువ్వు తప్పు చేస్తే నేను పక్కకు పెట్టేస్తాను. కానీ నువ్వు మంచిగా ఉంటే నేను ఏం చేస్తారు? నేను అభినందిస్తా కదండి. తర్వాత ఏమంటాడమ్మా? కానీ వాటిలోను ఇక్కడ మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. బి అన్ ఎగ్జాంపుల్ కదా. ఒక మాదిరిగా ఉండాలి, ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి. దేవుడి బిడ్డలు మనం ఏ విధంగా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. ఆ మాటలోను, మన ప్రవర్తనలోను, మన ప్రేమలోను, విశ్వాసములోను, మన పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. కానీ మన జీవితంలో ఇది మనం జ్ఞాపకం చేస్తాం. వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ కదండి. మనం ఏ విధంగా ఉండాలి? మాదిరిగా ఉండాలి కదండి. ఇంకో మాట మనం చదువుకుందాం. ఇది కూడా తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 2:22 మనం చూస్తాం. పవిత్ర హృదయం కలిగి ఉండవు అంటున్నాడు. 2:22 నీవు యవనేచ్ఛల నుండి నీవు పారిపో. ఏ విధంగా ఉండాలంటే నీవు పవిత్ర హృదయము కలవాడై ఉండాలి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వారితో కూడా ఏమి ఉండాలి? మనము నీతిని, అంటే మన కంపెనీ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మన కంపెనీ ఎటువంటి కంపెనీ ఉంటుందో మనకి కదా. చెడు కంపెనీ మనకు ఉండటానికి వీల్లేదు. పాత కంపెనీ మనకు ఉండటానికి వీల్లేదు కదా. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన మీదకి ఎవరు ఏటానికి వీల్లేదు. సాతాను మనల్ని ఏలటానికి వీల్లేదు. కనుక మన కంపెనీ కూడా మనము మార్చుకోవాలి. ఏ కంపెనీలో మనం రావాలండి? ప్రార్థన చేసే కంపెనీలకు రావాలి. మరి ఇందాక కూడా ఒక కంపెనీ గురించి మనం చదువుకున్నాం. 1 తిమోతి 4:12 కూడా అక్కడ ఒక కంపెనీ గురించి మనము విశ్వాసుల కంపెనీ. ఇక్కడే కంపెనీ అంట ప్రార్థన చేసే కంపెనీ కదండి. కనుక ఏమన్నాడమ్మా చెప్పండి? ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు. వీటిని ఏం చేయాలి? నీవు వెంటాడాలి. అంటే యూ షుడ్ గో ఆఫ్టర్ దెమ్. ఇందాక ఏం నేర్చుకున్నావు? కీర్తన 24లో వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టవద్దు. వ్యర్థమైన వాటిని ఏం చేయాలి? మనము వదిలేసుకొని దేని మీద మనసు పెట్టుకోవాలంటే మనం చెప్పండి? వీటి మీద మనసు పెట్టుకోవాలి. వేటి మీద అంటే మనం చదవం మళ్ళీ ఒకసారి. నీతి మీద విశ్వాసమును ప్రేమను సమాధానమును ఏం చేయాలి? నీవు వెంటాడాలి. కనుక ఈ విషయాలు మన జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా ఫిలిప్పు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. Philippians 4th chapter 8th verse. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏది సత్యమైనవో దేని యందు మనం మనసు పెట్టాలి. చూడండి, వ్యర్థమైన వాటి యందు మనం మనసు పెట్టక దేని యందు మనం మనసు పెట్టాలంట? ఏవి సత్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద వాటి మీద మనము ధ్యానం పెట్టుకోవాలి. కనుక దేని పిల్లారా, మన జీవితంలో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మన జీవితంలో మనము మన సొంతగా ఏమి కాలేమండి? పవిత్రముగా మనము కాలేం. We cannot become
హోలీ, యూ కెనాట్ బికమ్ ప్యూర్ కదండి. మనం ప్యూర్గా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గర రావాలి. దేవుడే మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కనుక 3 విషయాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఆ 3 విషయాల్లో మొదటిది ఏంటంటే పవిత్రత, ప్యూరిటీ. ఫస్ట్ ఏంటంటే ప్యూరిటీ. కనుక ఈ ప్యూరిటీ మన జీవితంలో మనం వెంటాడాలి. ఏం చేయాలి? వెంటాడి మనము ప్యూర్గా ఉండాలి. మనం ప్యూర్గా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే ఈ లోకం కూడా మనల్ని ఏం చేస్తారు? ఈ లోకం కూడా మనల్ని అభినందిస్తుంది కదా. కనుక ఈ విషయం మన జీవితంలో జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా, వాక్యం విన్న మీ అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. మరి మీరు ఎల్లప్పుడూ పవిత్రులుగా, మనమంతా పవిత్రులుగా ఉండాలని మనము ఒకరికొకరు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక.